మీరు కలకాలం గుర్తుంచుకునే గొప్ప విషయం అండి. చదివేస్తాను, హాయిగా వినండి. వాస్తవం నివురుగప్పిన నిప్పు. కాలం అనే గాలి బలంగా వీస్తే ఆ నివురు గాలికి ఎగిరిపోయి వాస్తవం బయటపడుతుంది. ఇప్పుడు అదే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడాను అదే. ఒక విధంగా చెప్పాలి అంటే వాస్తవం తెలిస్తే కానీ తత్వం బోధపడదు. ఇప్పుడిప్పుడే భారతీయత మళ్ళీ వెల్లివిరుస్తున్నది. భారతదేశం ఒక తాటి మీద నిలుస్తున్నది. ఆనాడు ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు ప్రపంచ దేశాల రాజులు ప్రముఖులు ఎలాంటి గౌరవాన్ని ఇచ్చారో అలాంటి అభిమానం గౌరవం ఇప్పుడు భారతదేశానికి సర్వత్రా లభిస్తున్నది. మసక బారిన భారతీయ ముఖ చిత్రం ప్రక్షాళన కావించబడుతున్నది. భరతమాతలోని ధైర్యంగా రూపుదిద్దుకుంటున్నది. అంతర్గత బాహ్య శత్రువుల వేట ప్రారంభమైంది. శల్య సారథ్యానికి తెరపడింది. కుహనావాదుల కుతంత్రపు కుళ్ళు కంపు మూలాలు పెకలించబడుతున్నాయి. నీటి మడుగులో నిశ్శబ్దంగా దాక్కున్న దుర్యోధనులకు సవాళ్లు సంధింపబడుతున్నాయి. కురుక్షేత్ర సంగ్రామం ముగింపుకు చేరుకుంది. భారతదేశపు 60 ఏళ్ల వనవాసం పూర్తయింది. ధర్మరాజ్య స్థాపనకు ముహూర్తం దగ్గరలోనే ఉంది. కాబట్టి అసలు సిసలైన భారతీయులరా, ఈ వీడియోను స్కిప్ చేయకుండా వినండి. మీ పాదాలు పట్టుకొని మరీ ప్రాధేయపడుతున్నాను. పూర్తిగా వినండి. మంచి సమయాన్ని ఎన్నుకొని మరీ వినండి. విషయం వచ్చేసి సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ కాదు, అదో అద్భుతమైన హిస్టరీ. అది కాల్పనికత కాదు, కఠోర వాస్తవం, ఒళ్ళు గోగరు పొడిచే నిజం. ఈ నిజాలు రాసిన వ్యక్తులు నిఖారస్సైన వారు, ధైర్యవంతులు. వారు రాసిన పుస్తకాలను ఆనాటి పాలకులు స్వలాభం కోసం, అధికారం కోసం బయటికి రానివ్వకుండా సామదాన భేద దండోపాయాలతో అడ్డుకున్నారు. ఇప్పుడు అవి వెలుగు చూశాయి. భారతదేశమే కాదు, మేధావి ప్రపంచం కూడాను దిగ్భ్రాంతికి గురైంది. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదండి. చదువుతాను, ఈ స్క్రిప్టును హాయిగా వినండి, పిడికిలి బిగించండి, కళ్ళెంబడి కన్నీళ్లును చిప్పిల్లనివ్వండి. బీ రెడీ మై డియర్ భారతవాసియం, బీ రెడీ. సింగపూర్లో సుభాష్ చంద్రబోస్ ఎప్పుడో భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 9 ప్రముఖ దేశాలు కూడాను ఆ ప్రభుత్వాన్ని గుర్తించాయి. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి ఆయుధ పోరాటం ద్వారానే వెళ్ళగొట్టాలి అన్నది ఆయన ప్రధాన లక్ష్యం. ఈ సైనిక పోరాటంలో సుభాష్ చంద్రబోస్కు ఉన్న ఒకే ఒక్క సపోర్ట్ వచ్చేసి జపాన్. చివరికి అనేక కారణాల వల్ల 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ కూడాను లొంగిపోవలసి వచ్చింది. అప్పటిదాకా అయిష్టంగానే ఆజాద్ హింద్ ఫౌజ్కి సపోర్ట్నిచ్చింది జపాన్. బ్రిటిష్కి సుభాష్ చంద్రబోస్ మీద పీకల దాకా కోపం ఉంది. ఆయన్ని ఒప్పగించమని మిత్రరాజ్యాలు జపాన్ మీద ఒత్తిడి చేస్తున్నాయి. సుభాష్ చంద్రబోస్ సిక్కితే చాలు వార్ క్రిమినల్గా పరిగణించి నామరూపాలు లేకుండా చేయాలని బ్రిటిష్ ఆలోచన. వీటికి నెహ్రూ గాంధీల వత్తాసు కూడా ఉంది. అలా వీళ్ళిద్దరూ వాళ్ళ స్థానాన్ని పదిలం చేసుకోవాలని బ్రిటిష్కి తొత్తులుగా మారారు. సుభాష్ చంద్రబోస్కి అర్థమైంది సింగపూర్లో ఉంటే ప్రమాదమని. ఆ మాటకు వస్తే ఆగ్నేయ ఆసియాలో ఉండటమే ప్రమాదమని. బ్రిటిష్కి అందకుండా ఉండాలి అంటే చివరకు మిగిలిన ఆశ్రయం ఒక్కటే, అదే సోవియట్ రష్యా. జపాన్ మిలిటరీకి ఇది ఏమాత్రం ఇష్టం లేదు. రష్యాతో చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడాను గండిగొట్టింది జపాన్ ప్రభుత్వం. ఎంత జరుగుతున్నా
జపాన్లో సుభాష్ చంద్రబోస్ అభిమానులు చాలామంది ఉన్నారు. వీరి ద్వారా ఆయన తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. చివరకు ఒక రహస్య ఒప్పందం కూడా కుదిరింది. అదే రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉన్న మంచూరియాలో సుభాష్ చంద్రబోస్ని వదిలిపెట్టడం. ఆ మాటకొస్తే ఆయన్ని అక్కడికి చేర్చటం. మాస్కోను ప్రసన్నం చేసుకుని ప్రభుత్వాన్ని అక్కడి నుంచి నడపాలని సుభాష్ చంద్రబోస్ ఆశ. కానీ ఈ సీక్రెట్ బయటికి పొక్కకూడదు. అయితే చిన్న సూక్ష్మం ఉంది ఇక్కడ. ఒకవేళ సుభాష్ చంద్రబోస్ దొరికితే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని రాజద్రోహం కింద విచారించి మహా అయితే మరణశిక్ష విధిస్తుంది, అంతే. లేదు, విడిచిపెడితే మళ్ళీ ఆయన పోరాటం సాగిస్తాడు. ఏది ఏమైనా అది భారత్కే లాభం అన్నది సుభాష్ చంద్రబోస్ మంత్రి మండలి భావన. అయితే సుభాష్ చంద్రబోస్ చిక్కితే నిర్దాక్షిణ్యంగా కాల్చేయాలని బ్రిటిష్ డెసిషన్ తీసుకుందని ఎవరికీ తెలియదు, ఒక్క సుభాష్ చంద్రబోస్కు తప్ప. చివరికి మంత్రి మండలికి కూడాను తెలియదు. 14 ఆగస్టు 1945 మంత్రి మండలిలో పెద్ద డిస్కషన్ జరిగింది. సహాయ్ అనే ముఖ్య వ్యక్తి బలంగా చెప్పాడు, సుభాష్ చంద్రబోస్ దొరికితే బ్రిటిష్ ఆయన్ని కాల్చేసి ఏమీ తెలియనట్టు నటిస్తే మనందరం జీవితకాలం దుఃఖించాలని. అప్పుడే ఒక నిర్ణయం కూడా జరిగింది. స్ట్రాసీ అనే వ్యక్తికి స్మారక స్తూప నిర్మాణం ఇవ్వాలి అని. ఆయన కూడాను 3 వారాల్లో ఆ స్మారక స్తూప నిర్మాణాన్ని కూడాను పూర్తి చేశాడు. పరిస్థితి ఎలాగుందంటే మౌంట్ బాటన్ సేనలు ఎప్పుడైనా సింగపూర్లోకి ప్రవేశించవచ్చు. 15 ఆగస్టు 1945 జపాన్ తన లొంగుబాటును టోక్యో రేడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది. తెల్లవారుజామున 3 గంటలకు నిర్ణయం జరిగింది. సుభాష్ చంద్రబోస్ రహస్యంగా సింగపూరుని వీడాలని. ముఖ్యమైన వాళ్లకు బాధ్యతలు అప్పగించాడు సుభాష్ చంద్రబోస్. మేజర్ జనరల్ కియానీకి పగ్గాలిచ్చాడు. హబీబుర్ రెహమాన్, మేజర్ స్వామి, కల్నల్ ప్రీతం సింగ్, మేజర్ అబీద్ హుస్సేన్, దేవానాథ్ దాసులను సుభాష్ చంద్రబోస్ తన వెంట తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అంతవరకు వెన్నంటి ఉన్న ఎస్ఏ అయ్యర్ను కూడాను తన వెంట రమ్మన్నాడు సుభాష్ చంద్రబోస్. ఆయన సంతోషంగా సరేనన్నాడు. 16 ఆగస్టు 1945 తన టీంతో సుభాష్ చంద్రబోస్ బయలుదేరాడు రష్యా సరిహద్దు మంచూరియాకు. అదొక హృదయ విదారక సన్నివేశం. వివరంగా చెప్పడానికి టైం లేదు, అంత రహస్యంగా జరిగిపోతున్నది. దరిద్రం ఏంటంటే జపాన్ ఇచ్చిన విమానంలో టెక్నికల్ స్నాగ్ వచ్చింది. అందుకని ఉన్నట్టుండి బాబర్ విమానం సిద్ధమైంది. దీని ద్వారా సింగపూర్ నుంచి బయలుదేరి బ్యాంకాక్కు మధ్యాహ్నం 3 గంటలకి చేరారు. ఎంత రహస్యంగా చేరినా బ్యాంకాక్ ప్రజలకి ఈ వార్త చేరింది. వందలాది విఐపీలు, ఐపీఎస్లు, ప్రముఖులు ఆయన కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు క్యూ కొనసాగుతూనే ఉంది. చివరికి తెల్లవారుజామున 3 గంటలకి సుభాష్ చంద్రబోస్ డిన్నర్ చేశారు. అక్కడి వాళ్ళను ఉద్దేశించి ఒకటే మాట చెప్పారు సుభాష్ చంద్రబోస్, నేను లేకపోవటం అనేది సరెండర్ కాదు మిత్రులారా, స్వాతంత్ర పోరాటాన్ని వదిలేసినట్టు కాదు, దీన్ని మనం కొనసాగిస్తాం. మనం గుర్తుపెట్టుకోవలసింది ఓటమిని కాదు, విజయాలని అని. ఆగస్టు 17, 1945 తెల్లవారుజామున సుభాష్ చంద్రబోస్ అందరినీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆయన కళ్ళు కూడాను వర్షించాయి. ఉదయం 8 గంటలకు 2 విమానాల్లో బ్యాంకాక్ నుంచి సైగాన్కు బయలుదేరారు. మొదటి విమానంలో నేతాజీ, కల్నల్ హబీబ్,
కల్నల్ ప్రీతం సింగ్, జపాన్ లైజన్ ఆఫీసర్, అలాగే అయ్యర్ ఉన్నారు. ఆయన సుభాష్ చంద్రబోస్ గారి పర్సనల్ సెక్రటరీ. రెండో విమానంలో జనరల్ ఐసోడా, జపాన్ ప్రభుత్వ రాయబారి హబియా, కల్నల్ గుల్జారీ సింగ్, మేజర్ అబిద్ హుస్సేన్, దేవనాథ్ దాస్ ఉన్నారు. సైగాన్ చేరేసరికి ఉదయం 10 గంటలు అయింది. ఇక్కడే అసలు కుట్ర జరిగింది. జపాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ సుభాష్ చంద్రబోస్తో నమ్మలేని నిజాన్ని చెప్పాడు. ఇచ్చేది ఒక్క విమానమే, దాంట్లో ఉండేది ఒకే సీటు అని. సుభాష్ చంద్రబోస్ జపాన్ని కుతంత్రాన్ని అర్థం చేసుకున్నాడు. ఉన్నట్టుండి తన టీం మెంబర్స్ని అర్జెంటుగా రమ్మన్నాడు. నేతాజీని అంత కంగారుగా ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు. అందరూ వచ్చిన తర్వాత తలుపు గడియబెట్టి జపాన్ కుతంత్రాన్ని చెప్పాడు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ అన్న మాటలు ఇవి: చూడండి, మనం ఇప్పుడు ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవాలి, అది కూడాను కొన్ని క్షణాల్లోనే. మరి కాసేపట్లో ఒక విమానం బయలుదేరబోతున్నది. అందులో ఒకే సీటు మనకు దొరికింది. ఇంకొకటి కావాలని అడిగాను, కుదరదన్నారు. నేను ఒంటరిగా వెళ్ళాలా వద్దా, మీరేమంటారు అని అసహనంగా అడిగారు సుభాష్ చంద్రబోస్. ఎవ్వరికీ నోట మాట రాలేదు. ఎక్కడికో తెలియని ప్రయాణానికి తోడు ఎవ్వరూ లేకుండా తమ ప్రియతమ నాయకుడిని పంపడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. ఏదో కుట్ర జరుగుతున్నది. నేతాజీ సైగాన్లో ఉండకూడదు అని అందరికీ అర్థమైంది. అందరి హృదయాల్లో ఉద్వేగం, కళ్ళల్లో నీళ్లు. పక్క గదిలో నేతాజీ జవాబు కోసం జపాన్ అధికారులు తొందర మీద ఉన్నారు. నేతాజీ, హబీబుర్ రెహమాన్ రివుమని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నేతాజీ ఏం మాట్లాడారో తెలియదు. ఇంకో సీటు మటుకు దొరికింది. హబీబ్ నాతో వస్తాడు అని నేతాజీ అన్నారు. అందరూ సరే అన్నారు. చివరికి అందరూ ఏరోడ్రోమ్కి చేరుకున్నారు. విమానం ఇంజను సౌండు భయంకరంగా వినిపిస్తున్నది. అక్కడే లెఫ్టినెంట్ జనరల్ షిదే వెయిట్ చేస్తున్నాడు. ఇతను మంచూరియాలో జపాన్ క్వాంటుంగ్ ఆర్మీకి వైస్ చీఫ్. అతను సుభాష్ చంద్రబోస్ను మంచూరియాకి చేరవేయడానికి కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. 2 కార్లలో నేతాజీ ముఖ్యమైన లగేజ్ రావలసి ఉంది. అధికారులు తొందర పెడుతున్నారు. నేతాజీ సీరియస్గా చెప్పాడు, అది వస్తే తప్ప నేను కదలను అని. అందులో కొన్ని కోట్ల విలువ చేసే ఐఎన్ఏ సంపద ఉంది. అది స్వాతంత్రం కోసం ప్రజలు ఇచ్చిన ధర్మనిధి. తదుపరి పోరాటానికి అది అవసరం. ఖాకీ డ్రిల్ బుష్ షర్ట్, ట్రౌజర్స్, తళతళలాడే బూట్లు, ఐఎన్ఏ క్యాప్, బ్యాడ్జ్. ఇది ఆయన 6 అడుగుల ఆహార్యం. అందరితో కరచాలనం చేసి విమానం దగ్గరికి వెళ్ళాడు. మొదటి మెట్టు మీద నిలబడి అందరికేసి చూసి చెయ్యి చాచి జై హింద్, మళ్ళీ కలుద్దాం అన్నాడు. రాచ టీవీతో నిచ్చెన మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాడు. వెంటనే తలుపు మూసుకుంది. విమానం కదిలింది. అప్పుడు సాయంత్రం 5:15 మరలి రాని పయనానికి టేకాఫ్ అయ్యింది విమానం. అదే కడపటి వీడ్కోలు. అదే అక్కడున్న అందరికీ నేతాజీ యొక్క ఆఖరి చూపు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి. అదేంటంటే ఇదంతా కూడాను ఎస్జే అయ్యర్ అంటే నేతాజీ పర్సనల్ సెక్రటరీ రాసిన అంటూ హిమ్ ఏ విట్నెస్ అనే పుస్తకంలో ఉంది. 61 నుంచి 72 పేజీల్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ కాసేపాగి కొంచెం వెనక్కి వెళదామండి. 1945 ఆగస్టు 16న సుభాష్ చంద్రబోసు సింగపూర్ నుంచి బ్యాంకాక్కు వచ్చిన తర్వాత జపాన్ జనరల్ ఐసోడా నేతాజీని అడిగాడు,
ఏమనంటే, ఇకపై మీరు ఏమి చేయదలుచుకున్నారు అని. అప్పుడు నేతాజీ, డియర్ ఐసోడా, మంచూరియా గుండా రష్యా వెళ్ళదలుచుకున్నాను. అక్కడ నన్ను బంధిస్తారో చంపుతారో తెలియదు. ఏమైనా కానీ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడటానికి ఇంకో దారి లేదు. జపాన్ నుంచో జర్మనీ నుంచో బ్రిటను అమెరికాలపై పోరాటం సాధ్యం కాదు. రష్యా వెళ్ళడానికి జపాన్ ప్రభుత్వం సహకారం నాకు కావాలి అన్నారు నేతాజీ. అందరిలాంటి వాడు కాదు నేతాజీ. ఓటమిని అంగీకరించే రకం కాదు. విప్లవ స్ఫూర్తిని నరాన నింపుకున్నవాడు. ముఖ్య విషయం ఏమిటంటే, అప్పటికే జపాన్ సరెండర్ అయ్యి 2 రోజులయ్యింది. లొంగిపోయాక యుద్ధ విమానాలు తిరగకూడదు. జపాన్ మీద నమ్మకము గౌరవము 2 పోతాయి మిత్రపక్షాలకి. అయితే ఇక్కడే ఇంకో విషయం జరిగింది. విమానం బయలుదేరే ముందు పైలట్ చెప్పాడు, లగేజ్ బరువు చాలా ఉంది, తగ్గించాలి అని. ఒక్క నిమిషం నేతాజీ ఆలోచించాడు. తన పుస్తకాలని, దుస్తులు ఉన్న 7 పెట్టెల్ని తీసేయించాడు. నేతాజీ విమానంలోకి వెళ్లే ముందు ఇలా జరిగింది అని ఈ జనరల్ ఐసోడా చెప్పినట్లు అంటూ హిమ్ ఎ విట్నెస్ అనే బుక్లో అయ్యర్ గారు రాశారండి. ఈ లగేజ్ తీయించటము, ఆయన అడగటము, ఈయన చెప్పటము, ఇవన్నీ కూడాను ఆ పుస్తకాల్లో ఉన్నాయి అని చెప్పేసి అన్నమాట. ఇకపోతే జపాన్ వాళ్ళు అన్యమనస్కంతో ఏడుపు మొహంతో ఇచ్చిన విమాన పరిస్థితి చూద్దాం. కెపాసిటీ వచ్చేసి పైలట్ కాక మ్యాక్సిమం 4 మెంబర్స్. ఆల్రెడీ లెఫ్టినెంట్ జనరల్, 3 జపానీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళతో పాటు నేతాజీ, హబీబుర్ రెహమాన్ ఎక్కటం కూడా జరిగింది. అంటే పరిమితికి మించి 2. చివరికి సైగాన్లో పూర్తి రన్వే లెంత్ను వాడుకుంటే తప్ప విమానం ఎగరలేకపోయింది. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఎప్పుడూ రన్వే చివరి దాకా పోదు విమానం, ఆ మధ్యలోనే టేకాఫ్ అయిపోతూ ఉంటుంది. కానీ మరి ఇక్కడ బరువు ఉంది కదా, అందువలన రన్వే లెంత్ను పూర్తిగా వాడుకోవడం జరిగింది. ఓవర్లోడ్ అయిందని సిబ్బందికి అర్థమైపోయింది. మామూలుగా టేకాఫ్కు ఆ విమానానికి 1650 నుంచి 1700 పవర్ సర్కిల్స్ అవసరం. కానీ ఫైనల్ టేకాఫ్కి 3300 సైకిల్స్ అవసరపడ్డాయి. 1 నిమిషంలో సర్దుకొని మామూలు స్థితికి రావాలి, కానీ రాలేదు. పైలట్ను అప్రమత్తం చేశారు. కానీ పైలట్ పర్వాలేదు, ఓవర్లోడ్ అయితే అలాగే జరుగుతుంది అన్నాడు. పైపెచ్చు ఇప్పుడు ఏమీ చేయలేము అని జవాబిచ్చాడు. ఆ పైలట్ పేరు మేజర్ అవయగి. ఇంకా దరిద్రం ఏంటంటే, అంతకుముందు ఇదే విమానం సింగపూర్లో ల్యాండింగ్ అయినప్పుడు దాని ప్రొపెల్లర్ విరిగింది. కొత్త ప్రొపెల్లర్ అమర్చే అవకాశం లేక పాతదాన్నే సరిచేశారని రికార్డ్స్ చెప్పాయి. మన నేతాజీ మరణానికి ఎన్ని కారణాలు. నేతాజీ డెస్టినేషన్ వచ్చేసి మంచూరియా. దీన్ని 19వ సెంచరీలో చైనా రష్యాకి ఇవ్వడం జరిగింది. అసలు మొదట నిర్ణయించిన రూట్ వచ్చేసి సైగాన్, అక్కడి నుంచి హీతో, అక్కడి నుంచి తైహోకు, అక్కడి నుంచి థైరన్, అక్కడి నుంచి టోక్యో. 17 ఆగస్టు 1945న ప్రయాణం సాయంత్రం 5 దాటింది. కాసేపటికి చీకటి పడింది. రాత్రి ప్రయాణం కుదరదు కాబట్టి 7:30కు షెడ్యూల్లో లేని తౌరాన్లో విమానాన్ని దింపారు. అది జపాన్ బేస్. ఆ రాత్రికి అందరూ హోటల్లో బస చేశారు. అదో పాత చిన్న హోటల్. మన నేతాజీ గారి పరిస్థితి చూడండి ఎలాగుందో. చక్రవర్తి ధర్మరాజు విరాట్ కొలువులో సేవకుడుగా చేరినట్టుగా ఉంది. మర్నాడు ఉదయం లెఫ్టినెంట్ కల్నల్ నోనోగాకి, ఆయన పేరు నోనోగాకి అండి, ఆయన విమానాన్ని పరీక్షించాడు. ఒక చక్రంలో సొట్ట కనిపించింది. అనుమానం తలెత్తింది, కానీ చేసేదేమీ లేదు. అంతా పైవాడి దయ.
అయితే మెషిన్ గన్లను ఎక్స్ట్రా మ్యాగజైన్లు తీసేయించారు. దానివల్ల 600 కిలోల బరువు తగ్గింది. ఆగస్టు 18, 1945న విమాన్ థౌరాన్లో బయలుదేరింది. ట్యాంకులో పెట్రోలు సరిపడా ఉంది. హీతోను స్కిప్ చేసి ముందుకు పోవచ్చన్నాడు పైలట్. ఇక ఎక్కడా ఆగకుండా 12,000 అడుగుల ఎత్తులో 5 గంటలు పైగా ప్రయాణించి దక్షిణ చైనా సముద్రం మీదకుండా మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో విమానం తైవాన్ రాజధాని తైహూకు, రాజధాని పేరు తైహూకు అండి, అక్కడ దిగింది. ఇది ప్రస్తుతం తైపేగా మారింది. అప్పటికి ప్రపంచ యుద్ధంలో ఓడి జపాన్ సరెండర్ అయ్యి 3 రోజులయ్యింది. యుద్ధాన్ని గెలిచిన మిత్రరాజ్యాలు ఇంకా తైవాన్ను స్వాధీనం చేసుకోలేదు. బాంబింగ్ కారణంగా విమానాశ్రయం, కంట్రోల్ టవర్సు, హ్యాంగర్సు, ఆఫీసులు ధ్వంసమయ్యాయి. ఎయిర్పోర్ట్లోని సైనికులు ఇచ్చిన శాండ్విచెస్, అరటిపళ్లతో నేతాజీ కడుపు నింపుకున్నారు. తీరా విమానాన్ని చెక్ చేస్తే ఎడమవైపు ఇంజన్ కాస్త షేక్ అవుతున్నది. అంతకుముందు ఆ షేకింగ్ లేదు. ప్లగ్ పాయింట్స్ని సరిచేశారు. సమస్య పోయినట్టే అనిపించింది. మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. 2-2:30 మధ్య విమానం కదిలింది మృత్యు కుహరం వైపుకు. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ ఇంజనీర్ కెప్టెన్ నకమురా కంగారు పడ్డాడు, టేకాఫ్ సరిగా జరగలేదని. రన్వే నిడవి 890 మీటర్లు. టేకాఫ్ మధ్యలోనే జరగాలి, కానీ 50 మీటర్ల ముందు అయ్యింది. అంటే ఇంజన్ తన శక్తినంతా ఉపయోగించింది అని అర్థం. 30-40 మీటర్ల ఎత్తుకు లేచిందో లేదో విమానం ఎడమ వైపుకి ఒరిగింది. ఎడమవైపు ప్రొపెల్లర్ విరిగి పడింది. ఎడమవైపు ఉండే పోర్ట్ ఇంజన్ పెద్ద పేలుడుతో విమానం నుంచి కింద పడింది. పైలట్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. విమానం బ్యాలెన్స్ తప్పి స్పిన్ అయ్యి చెవులు చిలువులు పడే శబ్దంతో గంటకి 400 కిలోమీటర్ల వేగంతో ఎయిర్ స్ట్రిప్కి అల్లంత దూరంలో కూలిపోయింది. విమానం నోసు కిందకి గుద్దుకొని మంటలు లేచాయి. లోపల కూర్చున్న వారందరికీ సీట్ బెల్ట్స్ లేకపోవడంతో అందరూ ఎగిరిపడ్డారు. లెఫ్టినెంట్ జనరల్ షిదేయ్, ఈయన పైలట్ అండి. కో పైలట్ మేజర్ తకిజావా, వైర్లెస్ ఆపరేటరు, 3 ఇంజనీర్లు, మొత్తం 6 అక్కడికక్కడే మరణించారు. షిదేయ్ అంటే ఈ పైలట్ కాళ్ళు తను కూర్చున్న సీటు కింద ఇరుక్కుపోవడంతో కదలలేక మెడదెగి సజీవ దహనమయ్యాడు. కానీ వెనకనున్న మేజర్ కోనో కెనోపీ, ఇతని పేరు కోనో కెనోపీ అండి, మంటల మధ్య నుంచి కిందకు దూకాడు. తర్వాత ఏమైంది అన్నది నేతాజీతో ఉన్న హబీబుర్ రెహమాన్ ఇలా చెప్పాడు. అంటే ఎస్ఏ అయ్యర్ గారు రాసిన పుస్తకంలోని విషయాలండి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి సేకరించాడు కదా. మరి ఆ టైంలో ఎస్ఏ రెహమాన్ ఉన్నాడు కదా, రెహమాన్ ఆయన ఉన్నారు కదా, హబీబుర్ రెహమాన్. ఆయన చెప్పిన మాటలు నేను యాజ్ ఇట్ ఈస్గా రాశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆ రెహమాన్ పైలట్ వెనక నేతాజీ కూర్చుని ఉన్నారు. నేతాజీ పక్కనే పెట్రోల్ ట్యాంక్ ఉంది. విమానం కూలిన కుదుపుకు పెట్రోలు నేతాజీ మీద చిమ్మింది. పెట్టెలు లగేజీలు పట్టడం వల్ల ద్వారం బిగుసుకుపోయింది. నేతాజీ మంటల్లో నుంచి బయటికి దూకాడు. నేతాజీ ఒంటి నిండా పెట్రోల్ చింది. ఆయన ధరించిన కాకి డ్రిల్ యూనిఫామ్ తగలబడింది. ఒళ్ళంతా మంటలు అంటుకున్నాయి. బుషర్ట్ బెల్ట్ను అతి కష్టం మీద ఊడదీసి నేల మీద పడుకోబెట్టాను. ఆయన తల మీద 4 అంగుళాల లోతున పెద్ద గాయమైంది. రక్తం ధారగా కారుతున్నది. మొహమంతా కమిలిపోయింది. తల మీద జుట్టు రాలిపోయింది. చర్మం ఊడింది. కర్చీఫ్తో రక్త ప్రవాహం ఆపాలని ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. దుస్తులు తొలగించాక ఆయన ఒంటి మీద కాలిన గాయాలు కనిపించాయి.
నేతాజీ పక్కనే నేను నిస్త్రాణంగా పడుకున్నాను. అప్పుడు నేతాజీ, ఆప్కో జ్యాదాతో నహీ లగి, మీకు మరీ ఎక్కువ కాలేదు కదా అని అన్నట్టండి. అలాగే నేతాజీ ఏమన్నాడంటే, నేనైతే ఇంక బతకను. అలా అంటూనే, జబ్ ఆప్నే ముల్క్ వాపస్ జాయే తో ముల్కి భాయియోं को बताना कि मैं आखिरी दम तक मुल्क की आज़ादी के लिए लड़ता रहा हूँ. वो जंग आज़ादी को जारी रखे. हिंदुस्तान जरूर आज़ाद होगा. उसको कोई गुलाम नहीं कर सकता, रख सकता. తెలుగు ట్రాన్స్లేషన్ అండి. మీరు వెనక్కి వెళ్ళాక మన దేశ సోదరులకు చెప్పండి, నేను చివరి ఊపిరి వరకు దేశ స్వాతంత్రం కోసం పోరాడాను అని. వారు పోరాటాన్ని కొనసాగించాలి. హిందుస్థాన్ తప్పక స్వాతంత్రం పొంది తీరుతుంది. దాన్ని బానిసత్వంలో ఎవరు ఉంచజాలరు. అలాగే ఈ రెహమాన్ ఇంకా ఏమని చెప్పారంటేనండి, తల నుంచి పాదాల దాకా మంటల్లో కాలుతూ పరిగెత్తుతున్న నేతాజీని చూసిన కోనోకు జపానీస్ అగ్నిదేవుడు ఫ్యుద్యోమా గుర్తుకొచ్చాడు. 15 నిమిషాల్లో ఫస్ట్ ఎయిడ్ బృందం హుటాహుటిన వచ్చి ఒంటికి అతుక్కుపోయిన దుస్తుల్ని కట్ చేసి గాయాలకు డ్రెస్సింగ్ చేసి నేతాజీని మిగతా వాళ్లను దగ్గరే ఉన్న ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్ళగానే చుట్టూ చేరిన డాక్టర్లతో నేతాజీ, ముందు నన్ను కాదు వాళ్ళ సంగతి చూడండి అన్నారు. కానీ నేతాజీ పరిస్థితి చాలా విషమంగా ఉన్నందువల్ల వైద్యులు మొదట ఆయనకే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. శరీరం మెల్లగా బూడిద రంగులోకి మారింది. మొహమంతా వాచింది. వాచిన కళ్ళతో సరిగా చూడలేకపోతున్నారు నేతాజీ. జ్వరం బాగా ఉంది. టెంపరేచర్ 39 డిగ్రీల సెంటీగ్రేడ్. పల్స్ రేటు 120. గుండె బలహీనంగా ఉంది. ఈయన చంద్రబోస్ విఐపి. ఈయన ప్రాణం ఎలాగైనా కాపాడాలి అని జపానీస్ ఆఫీసర్లు డాక్టర్లను కోరారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ యోషోమికి, ఆయన పేరు యోషోమికి అండి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ యోషోమికి, డ్యూటీ డాక్టర్ తుసురత నిస్సాహంగా సరేనన్నారు. 200 సీసీల చెడు రక్తం తీసి 400 సీసీల చెడు రక్తం ఎక్కించారు. ఒళ్ళంతా కాలి భయానిక వేదన అనుభవిస్తున్న ఒక్క మూలుగు కానీ బాధగా ఉందన్న మాట కానీ నేతాజీ నోటి వెంట రాలేదు. తాగేందుకు నీరు కావాలని మాత్రం అప్పుడప్పుడు అడిగారు. ఆయన మౌనంగా ఓర్చుకున్న తీరు డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. లెఫ్టినెంట్ కల్నల్ నొనోగాకి బోస్ దగ్గరికి వెళ్ళి, ఏమైనా చెప్తారా అని అడిగితే నేతాజీ తెరవుచీని గుర్తుకు చేసుకున్నారట. ఇంకా ఎక్కువ టైం లేదు, ఆయన చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే స్టేట్మెంట్ రికార్డ్ చేద్దాం అని డాక్టర్ యోషిమి అన్నాడు. సాయంత్రం 6 గంటలకు ట్రాన్స్లేటర్ అడిగితే, మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూడండి. షిదే ఎలా ఉన్నాడు? నిద్రపోవాలని ఉంది అని నేతాజీ చెప్పారు. తన శరీరం బాధ గురించి ఒక్క మాట కూడాను అనలేదు. బాధ ఎక్కువగా ఉందా అని వైద్యుడు అడిగితే జవాబు చెప్పలేదు. ఒక మారు మటుకు హసన్ అని గొణిగారు నేతాజీ. రాత్రి 7 తర్వాత పరిస్థితి విషమించింది. ఎలా ఉంది అని డాక్టర్ యోషిమి అడిగితే, తలలోకి రక్తం ఎగజిమ్ముచున్నది, నిద్రపోవాలని ఉంది అన్నారు నేతాజీ. చివరిలో స్వతంత్రం గురించి ఏవేవో గుణిగారు. అర్థం కాలేదు. తర్వాత మెల్లగా కోమాలోకి వెళ్ళారు. 1945 ఆగస్టు 18 రాత్రి 9-10 గంటల మధ్య మహావీరుడు, భావి భారత స్వాతంత్ర ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశాంతంగా ప్రాణం విడిచారు. ప్రధాన వైద్యుడు డాక్టర్ యోషిమి, డాక్టర్ తుసురత, జపనీస్ మేజర్ నగతమో, కల్నల్ రెహమాన్, ట్రాన్స్లేటర్ నకమురా, కొందరు నర్సులు
ఆయన పక్కనే ఉన్నారు ఆ చివరి క్షణంలో. ఇదండి మహావీరుడి అస్తమయం. ఇది మహావీరుడి అస్తమయం. అప్పటి గవర్నమెంట్ అండి ఎన్ని కుతంత్రాలు చేసిందో ఆయన మరణాన్ని దాచడానికి. ఒక హైకోర్టు జడ్జితో అనుకుంటా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి ఏమో ఒక కమిషన్ కూడా వేసింది. అతను కూడా ముస్లిమే. అతను దాన్ని సాగదీసి చివరికి ఆనవాళ్ళు లేవు అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. నేను అసలు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, చేయకపోతే జీవితాంతం నేను బాధపడాల్సి వస్తుందండి, కుమిలిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంత విషయ సేకరణ చేశాను. నేతాజీ అనే పుస్తకంలో ఎంవీఆర్ శాస్త్రి గారు రాశారు. దాంట్లో నుంచే ఎక్కువ భాగం నేను మీకు చదవటం జరిగింది. ఆ మహానుభావుడికి వీడియో ద్వారా నమస్కారం అండి. అది మీరందరూ కూడా చదవాలి. చదివితే ఈ చివరి ప్రయాణము నేను చదివింది సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే. సుభాష్ చంద్రబోస్ గారు ఎంత కష్టపడ్డారో భారతదేశ స్వతంత్రానికి. అసలు ఒకవైపు అమెరికా యుద్ధ విమానాలు, బ్రిటన్ యుద్ధ విమానాలు హోరున పైన తిరుగుతూ ఉంటే, అడవుల్లో కొన్ని గంటలు అలా నడిచిపోయి డస్సిపోయి కాళ్ళు బొబ్బలెక్కి అలా కూర్చున్నారండి. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ అప్పుడు ఉమెన్ ఆర్మీకి ఆమె కల్నల్ అన్నమాట, లీడర్. ఆమె కూడా ఉన్నారు ఆయన వెంట. ఆయన పక్కనే కూర్చొని ఆమె కూడా దుఃఖించారట అడవుల్లో. ఇవన్నీ కూడాను ఎంవీఆర్ శాస్త్రి గారి పుస్తకాలు రాసిన తర్వాత అబ్బా ఎంత మహానుభావుడరా అనిపించింది. అయితే ఒక పని చేశానండి నేను. అదేంటంటే, ఆ పుస్తకం చదివిన 48 గంటల్లో నేను సుభాష్ చంద్రబోస్ యొక్క పఠాన్ని నేను అమెజాన్లో బుక్ చేసి తెప్పించానండి. దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ప్రతిరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉదయాన్నే లేచి మా అమ్మగారి పఠానికి దండం పెట్టుకుని సుభాష్ చంద్రబోస్ గారి దగ్గరకు వచ్చి 5 సార్లు రాయల్ సాల్యూట్ చేస్తానండి. నేను రాయల్ సాల్యూట్ చేస్తాను 5 సార్లు అంతే. ఈ ప్రాణమందంత వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి నేను రోజుకి 5 సార్లు పంచభూతాల సాక్షిగా సాల్యూట్ చేస్తానండి. దయచేసి ఒక్కటి చేయండి మిత్రులారా, బలవంతాన్నైనా సరే వినిపించండి మన వాళ్ళకి. వాళ్ళ సెల్ ఫోన్లు లాగేసుకోండి, కాలింగ్ బెల్ ఆపేసేయండి, బలవంతాన్ని కూర్చోబెట్టి ఇప్పుడు నేను చేసిన ఈ వీడియోలోని విషయాన్ని వాళ్ళకి వినిపించండి. తప్పకుండా వాళ్ళల్లో ఏది కదలాలో, అంటే దేశభక్తి అనే అంశం కదులుతుందండి, తప్పకుండా కదులుతుంది. దయచేసి ఈ నా యొక్క విన్నపాన్ని సవినయంగా అర్థం చేసుకోండి. చాలామందికి వెళ్ళాలండి ఈ వీడియో, ఈ వాస్తవాలు తెలవాలి. 60 ఏళ్ళు దాచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు చాలా ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయండి, చాలా ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. అమ్మవారు ఆశీర్వదిస్తే మరికొన్ని విషయాలు కూడా నేను తప్పకుండా మీకు చెప్తానండి. సో ఇదండి వీడియోలోని విషయం. ఇంకా నేను చెప్పక్కర్లేదు కదా, సబ్స్క్రైబ్ చేయమని, బెల్ ఐకాన్ నొక్కమని, లైక్ బటన్ నొక్కమని నేనేం చెప్పక్కర్లేదు కదా. నేతాజీ పుస్తకం మటు కొనుక్కోండి మీరందరూ కూడాను. ఎంవీఆర్ శాస్త్రి గారు రాసింది ఇదండి, ఇది తప్పకుండా కొనుక్కోండి. అసలు ఒళ్ళు జలతరిస్తుంది, కళ్ళ నీళ్లు కూడాను వస్తాయండి. 376 పేజీలు అనమాట, 376 పేజీల పుస్తకం ఇది. సో ఇదండి ఈ వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. మీ మీద నమ్మకంతో నలుగురికి వినిపిస్తారని నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం.